అడవికి రాజైన సింహాన్నే తన తెలివితేటలతో ఓడించిన ఒక చిన్న ప్రాణి గురించి మీకు తెలుసా? అవును, బలం కంటే బుద్ధిబలమే గొప్పదని నిరూపించిన ఆ కుందేలు కథ ఇప్పుడే వినండి. ఒక దట్టమైన అడవిలో భాసురకము అనే క్రూరమైన సింహం ఉండేది. దాని ఆకలికి అడవిలోని జంతువులన్నీ వణికిపోయేవి. ప్రతిరోజూ పదుల సంఖ్యలో జంతువులను అది వేటాడేది. చావలేక జంతువులన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయి. మహారాజా, మీరు వేటాడకండి, మేమే రోజుకో జంతువును మీ ఆహారంగా పంపిస్తాము అని వేడుకున్నాయి. సింహం సరేనంది. ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. అది భయపడలేదు, ఆలోచించింది. తెలివిలా సింహం దగ్గరికి చాలా ఆలస్యంగా వెళ్ళింది. ఆకలితో ఉన్న సింహం గర్జిస్తూ, ఎందుకు ఆలస్యమైంది అని అడిగింది. కుందేలు వినయంగా, రాజా, దారిలో నన్ను మరో సింహం అడ్డుకుంది, అది మిమ్మల్ని కూడా చంపేస్తానంటోంది అని అబద్ధం చెప్పింది. కోపంతో ఊగిపోయిన సింహం, ఎక్కడుందా సింహం, నన్ను మించిన మొనగాడా, పద చూపిస్తుగాని అని గర్జించింది. కుందేలు ఆ సింహాన్ని ఒక లోతైన బావి దగ్గరికి తీసుకువెళ్ళింది. బావిలో నీటిలో తన ప్రతిబింబాన్ని చూసిన సింహం అది మరో సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకేసింది. అంతే, తన తెలివితేటలతో కుందేలు తన ప్రాణాలనే కాకుండా అడవిలోని జంతువులన్నింటినీ కాపాడింది. చూశారుగా, శారీరక బలం కంటే బుద్ధిబలమే గొప్పది. ఈ కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.